ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆన్ రిలీజ్ చేయాలి. ఆర్థిక మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారి వచనానికి ముందు ఆచరణం. ఈ నిధుల విడుదల రైతాంగానికి భరోసా, రైతు సంతృప్తియే ప్రజా ప్రభుత్వపు శ్వాస, రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వపు ధ్యాస. విత్తనాన్ని నాటే రైతుల హృదయాల్లో విశ్వాసాన్ని నాటే సంకల్పం. ఫార్మర్ ఈజ్ నెవర్ ఎ ఫోమా. పొలం మారొచ్చు, పంట మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ రైతు పాత్ర ఎప్పుడూ పరమ పవిత్రం. మనిషికి అన్నం పెట్టే రైతన్నకు నమస్కరిస్తూ ప్రజా పాలనా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సదస్సులో ఇది ఒక కొత్త ఉషస్సు. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలల్ల పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా కాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో చోరు మీద తన పౌరును నడిపినాడే. రైతు సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, సాగునీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరో సహచార మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు, మరో సహచార మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఈరోజు రైతు వేదిక నుంచి కంచకరావుపల్లి కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పాల్గొంటున్న సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మీర్జాపూర్ రైతు వేదిక నుండి ఈ సమావేశంలో పాల్గొంటున్న మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఈరోజే బాధ్యత చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు, మీరందరూ ఈ పండుగ కార్యక్రమంలో శిల్పారామంలో పాల్గొన్న రైతు సోదరులతో పాటు తెలంగాణ నలుమూలల రైతు వేదికలో ఈ పండుగ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న లక్షలాది మంది రైతాంగ సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రైతు సోదరులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టినప్పుడు 30 నెలల పరిపాలనలో ఎదురవుతున్న సమస్యలు, వాటికి చూపిస్తున్న పరిష్కారాలు, ఈ 30 నెలల్లో రైతు సంక్షేమం కోసం రైతును తలెత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే ఒక పండగలా ఈనాడు తీర్చిదిద్దాలి అని మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కొన్ని అంశాలు వేదిక మీద ఉన్న మా ఆడపడుచులు, మా అక్కలు, మా చెల్లెండ్రు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా యువమిత్రులు ఒకప్పుడు పంచగట్టుకొని వ్యవసాయం చేసే కాడి నుంచి పాయింట్ షర్ట్ వేసుకొని వ్యవసాయం దాటి ఈరోజు సూట్ వేసుకున్న సోదరులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న సందర్భంలో కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు నేను భావిస్తున్నా. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా ఆనాడు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రులుగా, నిజాం సర్కారు నుంచి విముక్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి కావచ్చు, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, 19 మంది ముఖ్యమంత్రులు 1947 నుంచి 2014 వరకు 6 దశాబ్దాలు పైగా పరిపాలన సాగించి మన రాష్ట్రం మీద, రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రజలకు అప్పు ఇచ్చింది 69,000 కోట్ల రూపాయలు. దాదాపుగా 60 ఏళ్ళు 18-19 మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనకిచ్చిన అప్పు 69,000 కోట్ల రూపాయలు అక్షరాల. జూన్ 2, 2014 నాడు ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 69,000 కోట్ల రూపాయలు. జూన్ 2, 2014 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలనలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా నాకు బాధ్యత అప్పజెప్పినప్పుడు ఈ రాష్ట్రం యొక్క అప్పు 8,11,000 కోట్ల రూపాయల అప్పు. అక్షరాల 18 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 60 ఏళ్ళు 69,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే కేవలం ఒకే ఒక్క కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు మనకు అప్పచెప్పితే అప్పుల ఊపిలో నిండా ముంచేసి మళ్ళీ లేవ్వడానికి కూడా అవకాశం లేకుండా మన మీద మన్ను గప్పి అప్పుల్లో నిండా ముంచి అప్పులు తప్పులు చేసి 8,11,000 కోట్ల రూపాయలతోని బాధ్యత అప్పచెప్పింది. ఎన్నికల సందర్భంగా 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని మేమంటే కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుంది, 4 లక్షల కోట్ల అప్పు కూడా లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. సరే అరాకొరా ఏమైనా చంద్రశేఖరరావు గారు అప్పు చెప్తుండేమో అని బాధ్యత చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యత తీసుకున్న బట్టి విక్రమార్క గారికి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో నేను ఒక మాట చెప్పిన, మంత్రులందరి అనుమతితో అసలు పూర్తిగా మన రాష్ట్రం ఎంత అప్పు ఉంది, ఏ విధమైన అప్పు ఉంది, ప్రభుత్వం ప్రత్యక్షంగా తెచ్చుకున్న అప్పేంది,
వివిధ కార్పొరేషన్ల మీద తెచ్చుకున్న అప్పేంది, వివిధ శాఖల మీద తీసుకొచ్చిన అప్పేంది, ఎన్ని రకాల అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయో లెక్కలు తీయండి.